ఓహో బావా. హద్దులు దాటకముందే నేను తాళి కట్టలేదన్న నిజం ఒప్పేసుకో, లేదంటే అనవసరంగా తర్వాత ఏడవాల్సి వస్తుంది. సిగ్గుతో మొగ్గలు వేయాల్సిన ఈ టైంలో ఏడుపులు పెడబొబ్బులు ఏంటి బావా? నీ అనుమానం అరగదీసి అవతల పడి రా బావా. సిగ్గులేదా నీకు? ఆడపిల్లవయ్యుండి రికార్డ్ అవుతుందని తెలుసు కూడా ఇంకేం ముందుకెళ్తాం? ఏం కాదు బావా, రేపొద్దున మా పిన్నే కదా చూస్తుంది. తను ఒక్కతే చూడదు, మా ఇద్దరికి ఉన్న శత్రుత్వానికి ఊరంతా చూపిస్తుంది. ఓ దాంతో నా పరువు పోతుంది. షట్టు అలా అనుకునే గదిలోకి వచ్చిన వెంటనే నేను చుట్టూ కెమెరాని వెతికాను బావా, ఎక్కడా కూడా కనపడలేదు. కనపడే వరకు నేను వెతుకుతాను. నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. నవ్వు దొర బాబు, అరే నీకేమయ్యింది, చిరు నవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరు నవ్వే రాకుంది. ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకొని ఎంతసేపట తెగ ఉరిమిన ఒకసాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే. ఓయ్ పెదబాబు, నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది. మూటలే తరిగేనా, మూటలే కూలేనా, నవ్వితే ఓసారి కొంపలే మునిగేనా. వింతలే జరిగేనా, ఇంతలో ఏవైనా నవ్వితే మనసారా కొండలే కరిగేనా. నేను చూడలేదు రోయ్ నువ్వు నవ్వగా, అంత కోపమెందుకోయ్ వరసకు బావా. ఇదిగో ఈ వేళ నవ్వాల పకపకమని కిలకిలమని కాకుల రదల ఏంటే కోకిల శృతిలా. చావనైనా చస్తాను గాని నిన్ను టచ్ చేయనివ్వను. అంత పెద్ద పెద్ద నిర్ణయాలతో నా గుండెని పగలగొట్టకు నక్షత్ర, ప్లీజ్. నీకు తెలుసు కదా, నీ మెళ్ళో తాలి కట్టక ముందు నేను హాయిగా గాల్లో తిరిగేవాణ్ణి, గాలికి తిరిగేవాణ్ణి, నచ్చిన అమ్మాయికి సైట్ వేసేవాణ్ణి, చీ అన్నా కూడా తుడుచుకుని వెళ్ళిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను, నువ్వే ప్రాణం అనుకుంటున్నాను బంగారం. ఎవడనుకోమన్నాడు? కావాలంటే ఇంతకు ముందులాగే తిరుగు. ఎవడాపాడు నిన్ను? యాజ్ పర్ ఇండియన్ హిందూ సైకలాజికల్ మ్యారేజ్ రూల్స్ ప్రకారం అలా కుదరదు బంగారం, ఏదైనా నీతోనే కుదురుతుంది. అయితే అది ఎప్పటికీ ఏది కుదరదు. నీ చావు నువ్వు చావు. అంతేనంటావు? అంతే. ఆపరేషన్ ఫస్ట్ నైట్ కి ఇంకా నో కోఆపరేషన్ అన్నమాట. అవును. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏముంది?
మా డాడీకి చెప్తానని బెదిరిస్తావు. ఇలాంటివి పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్లడమే తప్పు. సిగ్గు లేకుండా నువ్వు తీసుకెళ్ళావే అనుకో, వీడికి మ్యాటర్ లేదు డాడీ అని నేను ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తాను. అప్పుడు పోయేది నీ పరువే. నేనంత తెలివి తక్కువ పని చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు నక్షత్ర? హ్మ్? నువ్వు జిత్తుల మారి నక్కవైతే నేను తెలివిగల తోడేలుని. ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఏం చేయబోతున్నావురా? ఎలాగో నువ్వు శోభనానికి ఒప్పుకోవట్లేదు, మనిద్దరికి శోభనం అయిపోయినట్టు నేను ఊహించుకుంటాను. ఓ, దీనికేనా ఇంత బిల్డప్? నీకు నచ్చినట్టేడు. నా ఊహల్లో నువ్వేం చేస్తున్నావో తెలిస్తే నేను కాదు, నువ్వే ఏడుస్తావు. వాస్తవంలో నీకంటే నా ఊహల్లో నువ్వే బాగుంటావు. ఊహించుకుంటున్నా ఊహించుకుంటున్నా ఊహించేసుకుంటున్నా.